నమస్తే. ఈరోజు ఎంతో ఆరోగ్యాన్నిచ్చే రాగి జావ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని ఒక బౌల్లోకి తీసుకొని నెమ్మదిగా నీరు యాడ్ చేస్తూ పల్చటి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా నీరు యాడ్ చేయడం వల్ల ఉండలు చుట్టకుండా ఉంటుంది. ఈ విధంగా ఇంత పలుచగా చేసిన తర్వాత ఇందులో నానబెట్టిన వేరుశనక్కాయ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, స్వీట్ కార్న్ 2 టేబుల్ స్పూన్లు, 1 పచ్చిమిరపకాయ, 1 ఇంచి అల్లం దంచినది, ఉప్పు, బెల్లం వేసి కలిపి గ్యాస్ మీద పెట్టి కలుపుతూ దగ్గరగా చేసుకోవాలి. ఉప్పు బెల్లం అనేది ఆప్షనల్, కావాలిస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంతమంది పలచగా చేసుకుంటారు, నేనైతే చాలా చిక్కగా చేస్తున్నా. ఎందుకంటే ఇది తిన్న తర్వాత ఆకలి వేయదు, పలచగా తింటే కొంచెం ఆకలి వేస్తుందని ఇలా చేశాను. మీకు కావాలి అనుకుంటే మీరు పలచగా చేసుకోవచ్చు. ఇందులో ఒక చెక్క నిమ్మరసం, ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి.